నాకు 47 సంవత్సరాలు. ఈ మధ్య ఎందుకో తెలియదు ఎప్పుడు యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను. ఏ పని చేసినా నీరసంగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా పట్టట్లేదు. మరి ఇదేంటి మెనోపాజ్ సింప్టమ్స్ లేకపోతే ఇంకేదైనా ఉందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మెనోపాజ్ అంటే ఒక సంవత్సరం పాటు 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారికి నెలసరి ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అంటాము. దీనిలో హార్మోనల్ చేంజెస్ వలన సర్వసాధారణంగా శరీరంలో చాలా మార్పులు చూస్తాం. అదే విధంగా మానసికంగా కూడా మార్పులు కనిపిస్తాయి. చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం లాంటివి రావచ్చు. ఇది సర్వసాధారణం. కానీ అదే వయసులో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ పరంగా, పిల్లల పరంగా, భార్యాభర్తల పరంగా, లేదంటే తల్లిదండ్రులకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, అత్తమామలు చూసుకోవటము, డబ్బు పరంగాను ఎక్కువగా ఒత్తిడిలో ఉంటారు. వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ పరంగా ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. సేమ్ టైం 40 to 50 ఇయర్స్ అంటే శరీరంలో మార్పుల వలన షుగర్ రావటం, బీపీ రావటం, లేదా ఇంకేదైనా మేజర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం జరగచ్చు. దీంతో పాటు మెనోపాజ్ వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అని బాగా తగ్గిపోవటం వలన మానసికంగా ఇవన్నీ కలిపి డిప్రెషన్ గా మారుతుంది. కొంతమంది ఆడవారు వారి వయసు బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి ఎదుటి వారికి చెప్పలేక, లేదా చెప్పినా అర్థం చేసుకోరేమో అన్న భయంతో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు ఏడుపు రూపంలోనే కాదు, వేరే విధంగా కూడా డిప్రెషన్ బయటపడుతుంది. అంటే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మాత్రలు వాడుతున్నా సరే నీరసం తగ్గపోవటము, ఒళ్ళు నొప్పులు అలాగే ఉండటము, ఫ్రీక్వెంట్ గా చెకప్స్ కి వెళ్తున్నా సరే ఎటువంటి హెల్ప్ దొరకట్లేదు అనిపించటము, ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు ఎక్కువగా మర్చిపోతున్నాను, ఏ పని చేయబుద్ధి కావట్లేదు, దేని మీద ఎంజాయ్మెంట్ అనేది రావట్లేదు, నలుగురితో ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, ఆకలి సమస్యలు, ఇలా తీవ్రత పెరిగి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంటే కనుక మెనోపాజ్ తో ఉండే లక్షణాలతో పాటు డిప్రెషన్ కూడా వచ్చిందని అర్థం చేసుకోండి. ఇలా ఎవరికైనా ఉంటే ఇది డిప్రెషన్ అని గుర్తించండి. మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. దీనికి హెల్ప్ ఉంది, తీసుకోండి.